న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నియోజకవర్గం పిఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గం పిఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంపై మ్యాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదరి కిషోర్ విచ్చేశారు. ఈ సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలో చేపట్టి మన ఇంట్లో పండుగల కార్యక్రమాలు నిర్వహించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం సుమారు 1,00,000 పైన సభ్యత్వాలు నమోదు చేసే విధంగా ప్రతి సాధకు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన ఉద్యమి సాధక్ ప్రదాత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు సమిష్టిగా పనిచేసి 1,00,000 క్రియాశీలక సభ్యత్వాలు చేసే విధంగా కృషి చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వతంగా కొణిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా నిలుస్తారని, తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తూ రాష్ట్ర స్థాయిలో అగ్రగాములుగా నిలుస్తుంది అని చెప్పారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ జన సైనికులుగా, వీర మహిళలుగా, జనసేన పార్టీ కార్యకర్తలుగా, జనసేన పార్టీ నాయకులుగా పనిచేస్తూ చురుగ్గా పనిచేసేటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ, జన సైనికులకు కానీ ఇటువంటి ఆపద వచ్చినా ఆ ఆపద పార్టీ అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణ జనసేన సభ్యత్వాలకు సంబంధించి ఈ రోజున మీటింగ్ జరిపే కార్యక్రమంలో భాగంగా సభా అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు అనేటువంటి వరలక్ష్మి గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే ఓదరి కిషోర్ గారు, ఫైనల్ కమిటీ సభ్యులు, అలాగే దివ్య గారు, నాదరి గారు, అలాగే సత్యవతి గారు, జగదీష్ గారు, సురేష్ గారు, చెరుగారు, సతీష్ గారు, సురేష్ గారు, పేరు పేరున అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. ఒకప్పుడు మీరందరూ కూడా సభ్యత్వాల మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇప్పటికే మీరు దాదాపు పోయిన తరుణంలో 30,000 సభ్యత్వాలు చేసినటువంటి యువ కిషోరులందరూ, అలాగే వీర మహిళలందరూ కూడా కష్టించి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మంచి తెచ్చే విధంగా, పేరు తెచ్చే విధంగా మీరు చేసినటువంటి కృషి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి నియోజకవర్గ అభివృద్ధులకి సంబంధించినటువంటి ఆయన యొక్క పనితీరికి, ఆయన ఎవరితో మాట్లాడు కానీ పనిచేసే విధానం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఆ జనసేన పార్టీ అధ్యక్షుడిగా మన నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన అందరం కూడా అంకిత భావంతో పనిచేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా పైనుంచి నాకు కొన్ని సూచనలు చెప్పారు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైతే మీ గ్రామాల్లో ఉన్నారో ప్రతి 10 మంది కమిటీ సభ్యులు చొప్పున ఈ సభ్యత్వాలకు సంబంధించి తిరగమని, ఇంటింటికి తిరగమని చెప్పేసి సూచన చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, మా అందరి ఆరాధ్య నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో, ముందు చూపుతో జన సైనికుడికి కానీ, వీర మహిళకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తకు కానీ, జనసేన పార్టీ నాయకుడికి కానీ ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినా, ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉండాలనేటువంటి ఒక ముందు చూపు ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు రాష్ట్రంలో అనేక మంది కుటుంబాలకి తోడుగా, అండగా, నీడగా నిలబడినటువంటి వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు అనేక మంది జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చాలామంది మన మధ్య చురుగ్గా పాల్గొని జనసేన పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారైనా, వీరాభిమానుకున్నటువంటి కొంతమంది సోదర సమానుల్ని మనం కోల్పోయిన సందర్భంలో వారి ఇంటికి స్వయంగా వెళ్ళి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి హరిప్రసాద్ గారు కానీ, కాకపోతే స్థానిక కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కానీ, స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీల చేతుల మీదుగా కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎవరైతే దురదృష్టవశాత్తు మరణించారో వారి ఇంటికి పట్టుకెళ్ళి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి, వారి నామినీకి అందజేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గతంలో వాలంటీర్గా పిలువబడే వారిని పవన్ కళ్యాణ్ గారు నూతనంగా ఒక ఆలోచన చేసి, ఎవరైతే సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ ఒక ఉద్యమకారుడిగా నిస్వార్థంగా పార్టీ వెంట నడుస్తూ పార్టీ కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆ ఉద్యమకారులందరినీ కూడా ఉద్యమకారుడు వారందరినీ కూడా ఉద్యమిగా నామకరణం చేసి వారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఈ ఉద్యమాలను అందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి వారి ఇంటి వద్దకు వెళ్ళి ఈ సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం కానీ, ముందు చూపుతో ఆలోచన చేయాలనేటువంటి నిర్ణయాన్ని కానీ వారికి తెలియజేయటం, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకత్వం, నీతి కోసం, నిజాయితీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడేటువంటి ఒక నాయకుడు ఆలోచించేటువంటి ఒక ఆలోచన ప్రజలకు తెలియజేసి, ఏదైతే లక్ష్యంతో పనిచేసేటువంటి ఒక సాధకులు ఉన్నారో వారందరినీ కూడా సాధకుగా నామకరణం చేసి వారిని గ్రామాల వారీగా, వార్డుల వారీగా మరి జనసేన పార్టీ కోసం పనిచేసేటువంటి సభ్యులందరినీ కూడా గుర్తించి వారిని ఉద్యమంగా జాయిన్ చేసుకోవడం, సాధకులను కూడా ఈరోజు మేము అందరూ నియమించుకోవడం జరిగింది. వారందరికీ సాధకులుగా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సాధకుల్ని వారి కష్టాన్ని గుర్తించి మరి అనేకమైనటువంటి లీడర్షిప్ బాధ్యతలు అప్పచెప్పేటువంటి నిర్ణయం కూడా పార్టీ తీసుకోవడం జరుగుతుంది. సాధకులందరినీ కూడా ఈ ఉద్యమాలు సాధకులతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలు నచ్చి, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి, బహిరంగంగా జనసేన పార్టీలో తిరగలేకుండా తెర వెనుక నుండి పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, గృహిణులు, ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు అనేక మంది తెర వెనుక నుండి జనసేన పార్టీ సానుభూతి పనులు అనేక మంది ఉండటం జరిగింది. వారందరూ ప్రదాతగా వారిని పిలుస్తూ, ప్రదాతగా వారిని నామకరణం చేసి పార్టీలో వారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉద్యమి, సాధకు, ప్రదాతగా సభ్యత్వ నమోదు కోసం పిఠాపురం నియోజకవర్గంలో సభ్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ మనం ఈ మెంబర్షిప్ డ్రైవ్ అన్నది ఆ కార్యక్రమం మీద ఒక అవగాహన శిబిరాన్ని, ఒక అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగిందండి.
దీనికి ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్యమకారునిగా గుర్తించి ఉద్యమి అని నామకరణం చేయడం జరిగిందండి. దాని తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ లింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలామందిని మెంబర్స్గా జాయిన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ సాధక అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. మన జనసేన పార్టీకి పరోక్షంగా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ ప్రదాతలుగా గుర్తించడం జరిగింది. మేము నూతనంగా పిఠాపురం టౌన్కి అధ్యక్షురాలుగా నేను ఎన్నికయ్యాను. నాతో పాటు 30 వార్డులకి 30 వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళ కింద ఒక 4 సభ్యులు ఎన్నికయ్యారండి. వీళ్ళందరికీ కూడా లింక్ ఇవ్వడం జరిగింది మెంబర్షిప్ తీసుకోవడానికి వీలుగా. మాతో పాటు ఇంకా చాలా మందికి లింక్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనకి జనసేనలో సంఖ్యాబలం చాలా ఎక్కువగా కావాలి. మన జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అంటే ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ అవ్వాలి. ఆ మెంబర్స్ అందరికీ కూడా మన పార్టీ సిద్ధాంతాలు అవగాహన వాళ్ళకి పెంచి జాయిన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మేము ప్రతి ఇంటింటికి మన పార్టీ సిద్ధాంతాలను వాడికి తెలియజేసి ఎక్కువ మంది స్వచ్ఛందంగా వాళ్ళు మెంబర్షిప్ తీసుకునేటట్టుగా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళని ఎక్కువగా జాయిన్ చేసుకోవడం జరుగుతుందండి. మేము వీటికి సంబంధించి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ప్రతి పట్టణ కూడలిలో ఎక్కువ మంది జనాలు సంచరించే చోట చిన్న చిన్న స్టాల్స్ కింద ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో మా పార్టీ గుర్తైన ఒక గాజు గ్లాసులో టీ అందించి మన పార్టీ సిద్ధాంతాలను వాళ్ళకి చెప్తూ వాళ్ళు అవగాహన పెంచుతూ ఎక్కువ మందిని మన పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేటట్టుగా చేసి మన పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ప్రయాణం సాగిస్తామండి. ఎందుకంటే పిఠాపురం అన్నది మన పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది మన దేశంలోనే ఒక మంచి నియోజకవర్గంగా చేయాలని చెప్పేసి ఆయన సంకల్పాన్ని బలపరుస్తూ మేము కూడా పిఠాపురం అభివృద్ధికి ఇతోధికంగా పాటుపడదామని చెప్పేసి ఆయనకి తెలియజేయాలని చెప్పేసి మా సంకల్పం. దానికి అనుగుణంగానే మేము ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఒక మెంబర్షిప్ కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆ మెంబర్ తీసుకున్న అతను చనిపోతే వెంటనే వాళ్ళకి తక్షణంగా 5 లక్షలు సహాయం అందుతుందండి. దానివల్ల ఏంటంటే ఏ మెంబర్ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం వలన వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయపడగలరో అనేది ఈ కార్యక్రమంగా తెలుస్తుంది. ఎందుకంటే పిఠాపురం అనేది చాలా ముఖ్యమైన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన జీతం అంతా కూడా ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకి, పిల్లలకి 48 మందిని ఆయన దత్తత తీసుకుని ఆయన జీతాన్ని అంతా కూడా ఇక్కడ వెచ్చిస్తున్నారు. మన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చాలా 100 కోట్ల రూపాయలని ఆయన కేంద్రం నుంచి రాబట్టగలుగుతున్నారు. దాని విధంగా పిఠాపురం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పాలకుల మండలంలో పర్యటించే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు అనంతరం మీడియాతో మండలంలో పర్యటించే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిపై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత జగన్కి లేదని అన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో సిబిఐ ఛార్జ్షీట్లో నెయ్యి స్థానంలో రసాయనాల మిశ్రమం ఉపయోగించారని వెల్లడైందని ఆయన ఆరోపించారు. లడ్డు ప్రసాదంలో సుమారు 240 కోట్ల కుంభకోణం జరిగిందని కూడా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, దోపిడీ చర్యలను ఇప్పుడు ఇతరులపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వివరించారు. హెరిటేజ్ సంస్థకు దేవాలయాలకు సరఫరా చేసే విషయంలో నిబంధనలు ఉన్నాయని వాటిని పక్కన పెట్టి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మొత్తానికి వైసీపీ పాలనలో జరిగిన తప్పులను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పేరు ప్రస్తావిస్తున్నారని మంత్రి రామానాయుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. బస్ ఎదరికి వచ్చాను. హలో ఎవరికి వచ్చాను? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు కానీ తిరుమల తిరుపతి గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ లేదు అని చెప్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తారు, ఏదైతే మొన్న సిబిఐ ఛార్జ్షీట్ సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా.
సాక్షాత్తు సిబిఐ చెప్పింది షార్ట్ షీట్లో 240 కోట్ల రూపాయలు కుంభకోణం లడ్డు ప్రసాదంలో జరిగిందని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాడని చెప్పి అడుగుతున్నా. సాక్షాత్తు 240 కోట్ల రూపాయలు లడ్డు ప్రసాదంలో కుంభకోణం జరిపి లూటీ చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించాలనేటువంటి కుట్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ హెరిటేజ్ మీద దానికి తొయ్యాలనేటువంటి ఆలోచనతో లాగాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు అసంబద్ధమైనటువంటి వాక్యం ఏదైతే ఈవేళ ఇండాపూర్ ఏదైతే డైరీ ఏదైతే ఉందో మరి ఇండాపూర్ డైరీకి ఈవేళ హెరిటేజ్ అనేది ఒక కొనుగోలుదారుడే తప్ప సరఫరా చేసేటువంటిది కాదని తెలిసినా కూడా అబద్ధాలని అసత్యాలని నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈవేళ ఇండాపూర్ దగ్గర ఏదైతే హార్ట్ అటాక్ ఏదైతే ప్యాకింగ్ కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఇండాపూర్ దగ్గర నుంచి పన్నీర్ మరి దానిని మాత్రమే వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటే మరి ఆ పన్నీర్కి నెయ్యికి తేడా తెలియనటువంటి విధంగా మరి ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడేటువంటి స్థితి చూస్తూ ఉంటే అంటే ఏదైతే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి పాపం, మీరు చేసినటువంటి అపచారం ఎదుటి వాళ్ళకు కూడా అంటించాలనేటువంటి ధోరణే ఈరోజు మరి కనిపిస్తున్నటువంటి స్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఐనివిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో ఓఎన్జీసీ సైట్ వద్ద మహాధర్నా చేపట్టిన గ్రామస్తులు. ఐనివిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో ఓఎన్జీసీ సైట్ వద్ద మహాధర్నా చేపట్టిన గ్రామస్తులు వీరవెల్లిపాలెం గ్రామంలో జరుగుతున్న ఓఎన్జీసీ పనులను వెంటనే ఆపాలని గ్రామస్తులు నిరసన చేశారు. ఓఎన్జీసీ వద్ద మోహరించిన పోలీసులు ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల మా గ్రామంలో త్రాగునీరు కలుషితమవుతుందని, లంక గ్రామాలు కావడం చేత వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పి గన్నవరం సిఐ భీమరాజా ఆందోళనకారులతో చర్చలు జరిపి ఇక్కడ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన గ్రామస్తులు. అది గోదావరి నది వారి ప్రాంతం ఓఎన్జీసీ ఒక రిగ్ అనేది మా ఊరిలో వీరలపాలెం గ్రామంలో పడింది. కాకపోతే దీనికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఊరిలో ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళు ఒక సేఫ్టీ గైడ్లైన్స్ కానీ మా ఊరికి రక్షణ గురించి కానీ ఏమీ లేదు. మాకు కొంచెం అవగాహన ఉంది దీని మీద. ఏంటంటే వేరే చోట్ల ఓఎన్జీసీ పడడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ జరిగిన దానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. ఏ అధికారి ఉండడు, ఎవరో ఉండరు. కాకపోతే ఏ రాత్రి ఏం జరిగినా సరే మాకు ఏమీ తెలియలేని పరిస్థితి. ఊరు 1-2 నిమిషాల్లో ఏదో జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మాకు ఈ ఓఎన్జీసీని ఆపమని మేము ఈరోజు యువత నుంచి ఒక 50-100 మంది మాత్రం వచ్చాం. మా ఊరు నుంచి ఒక 5,000 జనాభా పక్క ఊర్లు అన్నీ కలుపుకుంటే ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురెదర అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మాకు ఓఎన్జీసీ ప్రజెంట్ ఇక్కడ ఆపాలని అడుగుతున్నాం. నెక్స్ట్ అతి భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఉదయం తెల్లాలేస్తే రైతులు, విద్యార్థులు అందరూ కూడా వెళ్ళే పరిస్థితి. ఎవరికి ఏం జరిగినా సరే ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. కాబట్టి దీని గురించి మాకు వెంటనే అధికారుల నుంచి స్పందన కావాలి. రోడ్లు కూడా చిన్నగా ఉన్నాయి. దీనివల్ల ప్రతి రైతులు కానీ సైకిల్కి తగిలితే రైతు ప్రాణాలు పోయే పరిస్థితి. ఎక్కడ పట్టించుకునే నాదులు లేడు. మాకు సేఫ్టీ గైడ్లైన్స్ లేవు. ఒక ఏమి ప్లానింగే లేదు. ఎవరికి తెలియకుండా చేసినట్టు ఉంది. కాబట్టి దీని గురించి మాకు న్యాయం కావాలని చెప్పి మేము అధికారులు కోరుకుంటున్నాం. డిమాండ్ సార్ ఏంటి సార్, ఇక్కడ ఓఎన్జీసీ అనేది మా గ్రామానికి వద్దని ఒకే ఒక డిమాండ్ సార్. మాది మాకు డిమాండ్స్ ఏమి లేవు సార్. మాకు ఒకే ఒక డిమాండ్, ఓఎన్జీసీ అనేది మా గ్రామానికి వద్దు. అదే ఒక మాకు డిమాండ్. పోలీసు వాళ్ళు అయితే అధికారులతో మాట్లాడి చర్చలు జరిపి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ ప్రకారం మాట్లాడమంటున్నారు. మాకైతే గతంలో చూసుకున్న సందర్భాలు బట్టి ఈ ప్రభుత్వ పరంగా వెళ్తుంటే ఎవరికి న్యాయం జరగట్లేదు సార్.
అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదండి. మీరు చూసుకుంటే కనుక ఎక్కడ ఏ టైంకి గ్యాస్ లీక్ అవుతుందని తెలియదు. నాసిరకమైన పైపులు వైన్ చేసే వాళ్ళు కాసులు కక్కుతుపడి నాసిరకమైన పైపులు వాడేసి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నారు సార్. కానీ అటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు కొద్ది గొప్ప ఏదో డబ్బులు ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేస్తున్నారు. మా ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి, మా గ్రామం మాకు ఎంతో విలువైనది. కాబట్టి మాకు వైన్ చేసి అనేది ఇక్కడ వద్దు. పూర్తిగా వైన్ చేసి పంపించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతలో పెట్టి మాకు కూడా చట్టం ఉంది. చట్టాన్ని కూడా మేము అనుసరిస్తాం. మా గ్రామం నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్ సుప్రీంకోర్టుతో అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ద్వారా లీగల్ ప్రాసెస్ చేసి ఈ వ్యవస్థను కూడా మేము ఆపడానికి కోర్టు ద్వారా కూడా వెళ్తాం. మా మీద అక్కడ కేసులు బనాయించినా సరే మేము కూడా లీగల్గా ఎదుర్కొన్న సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మాకు ఈ పోరాటానికి మీ మద్దతు తెలిపి మా గళాన్ని ఈ ఉన్నతాధికారులకు మీరు వినిపిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకున్నాం. నమస్కారం. మన పి గన్నవరం సర్కిల్ పరిధిలోని ఐనవేలు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరవల్లిపాలెం అనే గ్రామంలో మన ఓఎన్జీసీకి సంబంధించి ఒక రిగ్గు తవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ ఏదైతే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చేసే పనులకి వాళ్ళ పరిమిత అనుమతులతోనే దిగడం జరుగుతుంది. ఏదైతే మనకు చట్టంలో రూపొందించబడిందో అటువంటి న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ ఎవరో కూడా ఆ 50 మీటర్ల పరిధిలో ఎటువంటి పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్ట్రక్చర్స్ ఎవరు వేయకూడదు. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే మన వీరవల్లిపాలెం, అద్దెంకవర్లంక, పల్లపవర్లంక, నడిమిలంక, అంబేద్కర్ నగర్ ఎవరైతే ఇంతమంది ఈ కాలనీకి సంబంధించి ఈ ఊర్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఓఎన్జీసీకి వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక మహా నిరసన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చట్టవిరుద్ధము. వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత సంస్థతో వాళ్ళు చర్చలకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ దిగి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటే చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. మరి ముఖ్యంగా ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన ఇది చాలా సున్నితమైన అలాగే పెట్రోలియంకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన కానీ అటువంటిది ఏమైనా జరిగితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని కాబట్టి మా గౌరవ ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు రామచంద్రాపురం రఘువీర్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజల నుంచి ఈరోజు వచ్చిన డిమాండ్లు ఏంటంటే 10th క్లాసు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అయ్యే వరకు హెవీ వెహికల్స్ ఏవి కూడా ఇక్కడ రాకూడదు అని చెప్పి వాళ్ళు ఒక ప్రధానమైన డిమాండ్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఓఎన్జీసీ సంబంధించి క్విప్పో కంపెనీ నుంచి ఉన్న ఇక్కడ మేనేజర్ పవన్ కుమార్ గారు వాళ్ళకి అలా మాట ఇవ్వటం జరిగింది. ఎగ్జామ్స్ అయ్యే వరకు హెవీ వెహికల్స్ ఏవి రావు అని మాట ఇవ్వటం జరిగింది. ఇంకా క్షేత్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలన్నింటికీ కూడా ఆయన తీసుకోలేడు కాబట్టి పైన సంస్థతో మాట్లాడి ఆ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది ఏదైనా చర్చల ద్వారా జరుగుతాయి తప్ప అదర్వైజ్ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మేము ఇక్కడ నిరసన తెలుపుతామని అంటే దేనికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసు వారు చెప్పిన మాట విని వాళ్ళు ఆందోళన విరమించారు కాబట్టి ఇది మేము గమనిస్తాము. ఇటువంటి కార్యక్రమం కనుక మళ్ళీ ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకొచ్చి ఇదే విధమైన కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా దీనిపై మేము చర్యలు తీసుకుంటాము. దీనిపైన పూర్తిస్థాయి నివేదికని మా ఉన్నతాధికారులు పంపించుకుంటాము. థ్యాంక్ యూ. గొల్లపాలెంలో వారం రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్. కాజులూరు మండలం గొల్లపాలెంలో ఈ రోజు నుంచి మార్చి 1 వరకు వారం రోజుల పాటు దివంగత డాక్టర్ సత్యరామారెడ్డి సేవలను స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని శివాజీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. గొల్లపాలెంలో వారం రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్. కాజులూరు మండలం గొల్లపాలెంలో ఈ రోజు నుంచి మార్చి 1 వరకు వారం రోజుల పాటు దివంగత డాక్టర్ సత్యరామారెడ్డి సేవలను స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని శివాజీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ సత్యరామారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో కాజులూరు, కరప, పెదపూడి, రామచంద్రాపురం, తాళ్లరేవు మండలాల నుంచి 32 జట్లు పాల్గొనున్నాయి. విజేతలకు మరియు రన్నరప్ జట్లకు ఆకర్షణీయమైన బహుమతులు, ట్రోఫీలు మరియు ప్రతి మ్యాచ్ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వీడియో వీడియో చెప్పచ్చు సార్ ఒక్క మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది గొల్లపాలెం గ్రామంలో మరి నిర్వహించడం జరిగింది. మరి డాక్టర్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఎంతగానో ఈ గొల్లపాలెం గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఎంతగానో మరి ఆయన యొక్క డాక్టర్ వృత్తిని అందరికీ కూడా చెప్తూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సహృదయంతో ముందుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని రక్షిస్తూ ఎంతో ఆయన వృత్తి నైపుణ్యం మా ఇక్కడ గొల్లపాలెం గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా చేయడం జరిగిందండి. మరి ఆయన మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన లేకపోయినా ఆయన ఉన్నారని మేము ఈ శివాజీ స్పోర్ట్స్ క్లబ్ గొల్లపాలెం ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందండి. దానికి మాకు ఈ శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఈశ్వరరెడ్డి గారుని అలాగే రామారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దగ్గరగా మనకి 5 మండలాల నుంచి అంటే కాజులూరు, కరప, పెద్దపూడి, రామచంద్రపురం, తాళరేవు మండలాల నుంచి దగ్గరగా మనకి 32 టీములు రావడం జరిగిందండి. ఈ 32 టీములకి మనం ఈ ఆదివారం నుంచి మ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ రోజు ఈ మ్యాచ్ వచ్చేటప్పటికి ఆర్యాటోనే బంధనపూడి మనం ఫస్ట్ రోజు మ్యాచ్ అనేది కండక్ట్ చేస్తే దాంట్లో ఆర్యాటం అనేది మ్యాచ్ విన్ అవ్వడం జరిగిందండి. ఈ మ్యాచ్కి మరి అందరూ గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ మ్యాచ్ని వీక్షించడానికి అందరూ వచ్చారు. మరి ఈ టోర్నమెంట్ని గ్రామ ప్రజలు అందరూ కూడా ఎంతగానో సహకారం అందించి ముందుకు తీసుకెళ్తున్నారండి. మరి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. రేపు మార్నింగ్ పెడతాను. రేపు మార్నింగ్ అంటే రేపు మీకు ఎప్పుడు కావాలో చెప్పండి. సరే పొద్దున్నే పెద్దిరెడ్డి మెమోరియల్ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ బంధనపూడి వర్సెస్ ఆర్యావటం విజయ్ 11 టీం నుంచి మాకు మ్యాచ్ పడిందండి. ఈ మ్యాచ్ ఘన విజయంగా మేమైతే ముందుండి ఫస్ట్ మ్యాచ్ అయితే మేమైతే విన్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచే కాదు, గతంలో కాకినాడ రాయుడుపాలెంలో ఒక మ్యాచ్ జరిగింది, అది కూడా ఫస్ట్ టోర్నమెంట్లో నా మ్యాచ్ కూడా విన్ అయ్యాం. తర్వాత గొల్లపాలెంలో ఇది మూడోది, సంక్రాంతి కోటి. మొత్తం ఇలాగ ఫస్ట్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇవి విన్ అవ్వడం కూడా మా విజయ్ 11కి ఒక మంచి స్ఫూర్తినిస్తుంది. ఇదే రకంగా ముందుండి రానున్న రోజుల్లో ఇంకా ముందుండి ప్రోత్సహించడానికి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఇంకా దేవుడు ఆశీస్సులతో ఇలా ముందుకెళ్తుంటాం. థ్యాంక్ యూ సార్. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్యకర్తలకు సభ్యత్వాల నమోదులో అనుసరించాల్సిన నియమ నిబంధనలను కార్యకర్తలకు వివరించామన్నారు. జనసేన పార్టీ సభ్యత్వం ఎవరైనా తీసుకోవచ్చని, ఇందులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని, అధిష్టానం ఎన్ని స్థానాల్లో పోటీ చేయమంటే అన్ని స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తారని అన్నారు. సభ్యత్వం నమోదైన వెంటనే ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుందని నాయకులకు కార్యకర్తలకు వివరించారు. శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పుడే మీ స్థానిక సాధకులు ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని మన పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఈ రకంగా కొత్త నాయకత్వాన్ని పార్టీకి అందించడం ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకోవాలని, ఉద్యమి సభ్యత్వం 400 రూపాయలు నిర్ణయించడం ద్వారా కొత్తగా వచ్చే ఎవరైతే జన సైనికులు వారు ఉద్యమిగా అవతారం ఎత్తే అవకాశం 400 రూపాయలకే మనం పార్టీ వారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్షేత్ర బలాన్ని చాటి చెప్పేలా సమిష్టిగా పనిచేసే విధానం ఏ రకంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క నుంచి 75 నుండి 100 మంది సాధకులు 75 నుండి 100 మంది సాధకులు ఏర్పాటై మన నియోజకవర్గం నుంచి అయితే 75 నుండి 100 మంది కన్నా ఇంతకుముందు ఎక్కువ మంది ఉన్నారు.
ఈసారి మరింత ఇప్పుడున్న పాత సభ్యత్వాలకి రెండింతలు చేసే విధానంతో ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలని మన పార్టీ ఆఫీస్ నుంచి మన ఇన్ఛార్జ్ గారికి వచ్చిన అందరికీ నమస్కారం. రామచంద్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు వస్తున్న 26వ తారీఖుని మన జనసేన పార్టీ తరఫు నుంచి సభ్యత్వాలు చేయించడానికి మొదలు పెడుతున్నాం. ఈ డ్రైవ్ మెంబర్షిప్ డ్రైవ్ కోసం మన రామచంద్ర నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ వాలంటీర్స్ ఎవరైతే మనం లాస్ట్ టైం చేశారో వాళ్ళతో పాటు కొత్తగా కూడా కొంతమందిని తీసుకుని వీళ్ళందరూ కూడా మెంబర్షిప్ చేసే విధంగా మా ప్రయత్నం జరుగుతుంది. దీనికి మన జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సహకరించి దీన్ని మరింత ఉధృతంగా మెంబర్షిప్స్ వచ్చే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని, ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ప్రతి ఇంటింటికి కూడా మన జనసేన పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్వర్తిస్తున్న సిద్ధాంతాలు, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసిన కార్యక్రమాలు పార్టీ పరంగా కానీ లేదా కూటమి పరంగా కానీ మన నాయకుడు మన డిప్యూటీ సీఎం కొండల పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేసి పార్టీని మరింత బలోపేతం తీసుకెళ్లే విధంగా దీన్ని సహకరించాలని, సభ్యత్వాలు అత్యధిక స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నామండి. తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవు శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1977-78వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సుమారు 50 ఏళ్ల అనంతరం తిరిగి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవు శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1977-78వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సుమారు 50 ఏళ్ల అనంతరం తిరిగి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అలనాటి మధుర స్మృతులను తలుచుకొని ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ స్నేహం ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న పాఠశాలలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తీర్మానం చేసుకున్నారు. తొలుత ధర్మరాజు మాస్టర్, నామన రామ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై దీప ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో సామ సూర్యప్రకాష్, పొన్నాడ విశ్వేశ్వర భైరవమూర్తి, పొన్నాడ పేరయ్య రాజబాబు, కన్యపల్లి శర్మ, పెన్మచ్చ వర్మ, గనిశెట్టి రామకృష్ణారావు, దంతులూరి నీలాయమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్ట్, మా తమ్ముడు కూడా ఇక్కడే చాలా అట్లాగా మీరు చేసినందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కలిసినందుకు చాలా మంది కొంతమంది నేను టచ్లో కనిపిస్తూ ఉంటారు. నేను డిగ్రీ అయిన తర్వాత బీఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ బీఈడీ చేసిన తర్వాత 98లో నాకు జాబ్ వచ్చింది. అంతకుముందు కంపెనీ స్కూల్, ఏజెన్సీ పబ్లిక్ స్కూల్లో 10 years చేశాను. అందులోనే స్కూల్, హాస్పిటల్, పంచాయతీ బోర్డు, అక్కడ ఉన్న గ్రామ లైబ్రరీ, హాస్పిటల్, మా ఇంటి మళ్ళీ ఒక ఎకరం ఎలిమెంటరీ స్కూల్, ఇలాగా అందరికీ అన్ని సరిపెట్టినా చేశారండి. అది ఎందుకు చేశారో మాకైతే తెలియదు. మేము చాలా చదువుకోకూడదు. ఈ హై స్కూల్కు జరిగేటప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. మా తండ్రి గారు అంటే శ్రీరామూర్తి గారు, రామూర్తి నాయుడు గారికి 4వ కుమారుడు అండి. ఆయన దగ్గరుండి పర్యవేక్షణలో ఆయన నడిచిందండి. నడిచినప్పుడు అన్ని బిల్డింగ్లు అయిపోయాయండి. రైట్ సైడ్ బిల్డింగ్ అయిపోయింది. డబ్బులు లేక గవర్నమెంట్లో డబ్బులు ఇవ్వలేదు, బయట ఇవ్వలేదు. అప్పుడు మా తాతగారు పార్ట్నర్ అండి, గుంటూరులో చౌదరి గారండి, ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఆగిపోతున్నాయి బిల్డింగ్ అంటే 6 రోజుల్లో 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ సభ ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. 6 రోజుల్లో 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు అంటే మామూలు విషయం అండి. ఈ విషయం మా తాతగారు ఎట్టి పరిస్థితులు రాకూడదు,
పూర్తవ్వాలి. అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఒక ప్రకాశం తాలూరు వెంకట ఎంత మహోన్నతమైనది చెప్పలేదు, మహోన్నతమైనది. దీంట్లో లోటు ఏంటంటే ఆ రోజుల్లో నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చాలామంది మిస్ అయ్యారు, కొంతమంది కానీ మరి ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఈరోజు ఒక్కరినే కరోనా పడితే ఈతరం అని అనగట్లపోయారు. అంటే ఎంత ముసలోడు అయిపోయారంటే చెప్పలేనంత ముసలోడు అయిపోయారు. అందుచేత నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ చాలామంది ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అయిపోయి ఉంటారు, ఇంకొక కొంతమంది చేస్తూ ఉంటారు, చేస్తూ ఉండవచ్చు, లేకపోతే రిటైర్మెంట్ అయిపోవచ్చు. అయితే మరి నేను చెప్పేది ఒకటే, మీకు ఆ రోజుల్లో మీతో కలిసి చదువుకున్నటువంటి బాలబాలికల్లో ఎవరైనా ఎక్స్పైర్ అయి ఉంటే గుర్తిస్తే మీరు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని వాళ్ళకి ఒక ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఆర్థిక సహాయం చేయండి. కాదంటే ఇప్పుడు మీరు అందరూ కూడా కలెక్ట్ చేసిన డబ్బులు కొంత ఖర్చు ఉండదు, ఆ ఖర్చులు మిగిలినటువంటి డబ్బుల్ని ఆ విధంగా మీరు స్వయంగా వెళ్ళి వాళ్ళకి లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళు జీవనోపాధి ఎంతో మెరుగుపడుతుంది. ఇది చాలామందికి చేయించారు, చాలామంది చాలా బాగా సంతోషించారు, ఆర్థికంగా కూడా బాగా బాగుపడ్డారు. గురించి మనం ఆయన బయోడేటా ఆయన గురించి పరిచయం ముందు మనకు కావాలి. ఫస్ట్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాంబాబు గారికి నా నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు మనం గురువు గారి గురించి మనకి ధర్మరాజు గారు మన అదృష్టం కొద్ది ఎంతో సెర్చ్ చేస్తే ఆయన మనకు దొరికారు. ఎంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగా ఏమిటి మాట్లాడలేదు అనుకుంటే మొత్తం మేము వెళ్ళి నలుగురికి మా పేర్లు మా తండ్రి పేర్లు మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని సార్ని అడిగారు. ఆయన జ్ఞాపశక్తి అంత గొప్పగా ఉంది. అంటే ఉపాధ్యాయుడు వృత్తి అంటే అంత గొప్పది, ఏది మర్చిపోవడం అంటే ఎంత పెద్ద వయసులో మర్చిపోవడం. అది ఆయన చాలా సంతోషించారు. పేరుని అందరినీ అడిగారు. తర్వాత పేరుని అందరూ ఎలా ఉండాలని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఏంటి మర్చిపోయేలా some of our friends, whether we know or not, we don't know, some are might be expired. In this contest, I request all the
డెబ్బై 78 బ్యాచ్ మేమందరూ కూడా చాలా సరదాగా కలుసుకున్నాము. ఇన్నాళ్ళకి ఇలా మా అందరూ సోదరులు కలిసి ఇలా మంచి ఫంక్షన్ పెట్టినందుకు చాలా ఆనందిస్తున్నాము. ఇదే ఫంక్షన్ ఎప్పుడు వదలకుండా మనం బ్రతుకున్నంత కాలం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరూ రావాలని ఆశిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు. ఓకే. ఈ సందర్భం ఎన్నో ఆనందరావు. ఈ సందర్భం చాలా గొప్ప విశేషమైనటువంటి కారణం ఏంటంటే, ఇంతకుముందు ఒక ఆయన చెప్పినట్టుగా చిన్నతనంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞాపకాలన్నీ కూడా మాకు మరలా పునరావృతమైనవి. ఈ విషయంలో కొంతమంది ఇక్కడ చేసినటువంటి కృషి అపారమైంది. ఏదో కాసేపు అలా వచ్చి వెళ్ళిపోతున్నాం తప్ప గొప్పతనం అంతా వీళ్ళదని చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని సేకరించి జనరల్గా అలా అని కాదు, కొంత మనం చెయ్యాలి. చాలా విశేషంగా కృషి చేసి మా అందరినీ కలిపి వాళ్ళు కూడా చాలా సంతోషించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. సుమారు 38 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులందరం కలిసాం. ఒక రకమైన మధుర స్మృతి అంతా కూడా. ఈ స్ఫూర్తి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇది కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో అంత స్ఫూర్తి ఇచ్చింది వాళ్ళ మీటింగ్ మాకు. మిత్రులు మిత్రురాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇట్స్ వండర్ఫుల్ డే ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి నామల వెంకయ్యమ్మ హై స్కూల్ నందు చదివిన 1977, 78 బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కూడా మరి ఈ రీతిగా కలిసి నేను గ్యాదర్ చేసిన గనిశెట్టి రామకృష్ణ గారు కానీ, బాబీ గారు కానీ, సోమప్రకాష్ గారు కానీ, మరి పొన్నాడ బ్రదర్స్ కానీ, మరి చాలామంది ప్రోత్సహకరించి వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం అంటే చాలా కష్టతరమైనప్పుడు కూడా చాలా మంచిగా గ్యాదర్ చేసి మేమందరం ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోయిన పిల్లలు ఒక క్యారమ్ బోర్డ్స్ మీద పిక్కలు చెదిరిపోయిన వాళ్ళను మరలా చేర్చి చక్కగా విధమైన అందరం ఒక ఆనందకరమైన జీవితాన్ని సంతోషకరమైన పరిస్థితులను తీసుకొచ్చినందుకు ఈ యొక్క గ్యాదర్ చేసిన మరి మా విద్యార్థులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా మేము ఎప్పుడో 48 సంవత్సరాలు ఎక్కడొక్కడికో వెళ్ళిన మనుషులు అందరూ చేరి ఎలా ఆనందంతో ఉండటం మాకు చాలా ఆనందకరం ఉందని ఈ మాటలు మాకు ఎంతో సంతోషం ఆనందకరం ఉందని చెప్తున్నట్టు. తమిళనాడులో ప్రఖ్యాత సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ యానాం రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజును నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సే ఆనంద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో ప్రఖ్యాత సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ యానాం రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజును నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సే ఆనంద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. యానాంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తోటరాజు తన నియామకంపై వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నానని,
అయితే టీవీకే పార్టీ తనపై నమ్మకం ఉంచి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. పార్టీ విధానాలు, యువతకు ప్రాధాన్యం, పారదర్శక రాజకీయాలపై విజయ్ స్పష్టమైన దృష్టి ఉందని పేర్కొన్నారు. రాబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభావం చూపుతుందని తోటరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. యానం ప్రాంతంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి యువతను రాజకీయాలకు తీసుకురావడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. స్థానిక సమస్యలు, రోడ్లు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పార్టీ అజెండాలో ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. యానాం ప్రజల తరపున పార్టీ అధ్యక్షుడు విజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. యానాం అభివృద్ధి కోసం పార్టీ వేదికగా సమిష్టిగా పనిచేస్తామని, స్థానిక ప్రజల ఆశలు నెరవేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కడలి సుబ్రహ్మణ్యం, తోట పెదకాపు, విత్తనాల సత్యనారాయణ, సూరంపూడి శేఖర్, పోతల శివకృష్ణ, పెసంగి బాబీ, బండారు పల్లంరాజు, కర్రి పేర్రాజు, దండుప్రోలు రామకృష్ణ, ఎన్ భాస్కర్ శ్రీనివాస్, కృష్ణ, బిక్కు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యానాం ప్రాంతంలో టీవీకే బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. యానాం రాజకీయ వాతావరణంలో టీవీకే తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. స్థానిక స్థాయిలో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే శ్రేయభిలాషులకు, అలాగే అదేవిధంగా యానాం నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఒక్క అవకాశం తల్లి, ఒక్క అవకాశం. ఇలాగే విజయంతో విజయం సాధిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా యానాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీడియా మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల పాత్రికేయులందరికీ పిలిచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, మరి నేను గత ఆగస్టు 8వ తారీఖున నేను ప్రజా జీవితంలోకి రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ మరి క్యాన్వసింగ్ కూడా స్టార్ట్ చేసి ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. కానీ మరి గత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం పుదుచ్చేరి నుంచి కొన్ని పార్టీలు నన్ను పిలవడం జరిగింది. పిలిచినప్పుడు నేను పాండిచేరి వెళ్ళి మరి అక్కడ కొంతమంది పెద్దల సలహాలు తీసుకుని నేను 2-3 రోజులు అక్కడ ఉండి పుదుచ్చేరిలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే మరి రూలింగ్లోకి వస్తుంది, ఏ ప్రభుత్వం రూలింగ్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని నేను పరిశీలించినప్పుడు అక్కడ ఉన్న విశేషాలన్నీ తెలుసుకోవడం జరిగింది. మరి ఇదివరకు అయితే ఒకసారి ఎన్ఆర్ కాంగ్రెస్ వస్తే మరొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు కొత్తగా మార్టిన్ గారు కానీ మరి కొత్తగా ఒక నాయకుడు, మంచి నాయకుడు, మొత్తం లోకమంతా తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తి విజయ్ అని, ఆయన పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి. మరి ఆయన పార్టీ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయనకు ఎలక్షన్ కమిషన్ వారు విజిల్ గుర్తు కూడా ఇచ్చి ఉన్నారు. మరి విజయ్ గారు ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా పుదుచ్చేరిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 30 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా నన్ను ఆహ్వానించిన మేరకు నేను కూడా వారిని కలిసిన తర్వాత వారితో కొన్ని విషయాలు చర్చించి మరి ఆయన ఏ పార్టీలోని కూడా కలవకుండా ఆయన ప్రత్యేకంగా 30 స్థానాలు కూడా పోటీ చేస్తానని వారు చెప్పి ఉన్నారు. మరి వారు చెప్పిన ఆయన మాటలు, వారి సూచనలు కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి పుదుచ్చేరిలో ఈవేళ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి
విజయ్ గారి పార్టీ టీవీకే పార్టీ చాలా పాపులర్గా ఉంది. ఎందుచేతంటే ఆయన సినీ ఫీల్డ్లో ఉండడం వలన దాదాపు ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అభిమానులు కానీ ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆ సామాజిక వర్గం అభిమానులు కానీ మరి అలాగే ఆయన సినీ గ్లామర్తో ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోవర్స్ కానీ దాదాపు 40% ఆయనకి ఉన్నట్లుగా సంకేతాలు మాకు తెలిసి ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన 30 స్థానాల్లోని కూడా మ్యాక్సిమం స్థానాలు సాధించేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. పుదుచ్చేరిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఈ విజయ్ గారి సపోర్ట్ ఉంటేనే కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రధాన పార్టీలు కూడా వారిని కలవమని అడిగినప్పటికీ కూడా ఆయన కలవకుండా సింగిల్గానే పోటీ చేస్తానన్నటువంటి అంత గొప్ప వ్యక్తిని దాంట్లో నాకు స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా విజయ్ గారికి మీ అందరి తరపున, నా తరపున, యానాం నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. విజయ్ గారు మంచి ఎక్కువ స్థానాలు రావాలని నేను యానాంలో నాకు మరి వారు యానాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను వేయడం నాకు చాలా ఆనందం, సంతోషాన్ని కలగజేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో విజయ కేతనం ఆ విజయ్ పేరులోనే ఉన్నటువంటి ఆ విజయాన్ని యానంలో తప్పకుండా సాధించి యానాం నియోజకవర్గం నుంచి గెలిచి ఈ సీటు పట్టుకెళ్ళి ఖచ్చితంగా విజయ్ గారి చేతిలో పెడతానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడే నన్ను ఎంతగానో ఆదరించినటువంటి యానాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఈవేళ శుభదినం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో నిస్వార్థపరుడైనటువంటి నాయకుడు, ఒక మంచి వ్యక్తి పార్టీ పెట్టడం, ఆయన అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి వారిని బలపరచమని ఆ పార్టీని టీవీకే పార్టీని అందరూ కూడా మరి ఆయన పార్టీకి అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా విజయ్ గారి భావాలు, వారు చెప్పినటువంటి ఆ పార్టీ యొక్క విషయాలన్నీ కూడా నేను విన్నాను. వారు రేపు మేనిఫెస్టోలో పెట్టేటువంటి విషయాలు కూడా కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు పార్టీ అధిష్టానం. అవన్నీ కూడా నాకు పేదలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి వారు పెట్టే మేనిఫెస్టోల్లో అవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆదరించినాయి అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలి. నేను నా తొలి అడుగని మొదలుపెట్టిన కాడి నుంచి ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.